ఇన్ ద 5819 ఛానల్. ఇవాళ అందరికీ తెలియని టాప్ సీక్రెట్ ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ అయితే సెంట్రల్గా అదే స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ అయితే లాంచ్ చేసింది కదా, రైతు భరోసా ఇలాగని. అవి ఎలాగ చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. డబ్బులు పడ్డాయి లేదో అంతా వాట్సాప్లోనే, ఏది యూజ్ చేయక్కర్లేదు. మనకి తిరుపతి అనేసి ఒక ఉంటుంది, ఒక నెంబర్ లాస్ట్లో చూపిస్తాను. ఇందులో ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఫస్ట్ హాయ్ అని పెడితే మీకు ఇలా పంపిస్తారు. 7 ఎంచుకోండి అని నొక్కితే వస్తాయి డీటెయిల్స్. ఇంకేమైనా తెలుసుకోవాలంటే ఇంకా చాలా వరకు పెడతాను. ఇక నుంచి ఇంపార్టెంట్వేనే పెడతాను, ఏవి అవసరం లేనివి అయితే పెట్టను. మీ టైం వేస్ట్ అవ్వకూడదు కదా. మీ టైం వేస్ట్ అవ్వకూడదు, మా టైం వేస్ట్ అవ్వకూడదు. ఇవన్నీ నెంబర్ అయితే ఇదే ఇలా కనిపిస్తుంది కదా మనకి. 9555234009 అదే 00009 ఇలా కనపడుతుంది కదా అన్నమాట. ఇదైతే 100% గవర్నమెంట్ నెంబర్ అయితే నెంబరు. మీకు ఎలాంటి డౌట్స్ గట్టే ఉండవు, కావాలంటే చూసుకోవచ్చు. ఎక్కడ చూస్తేనే తెలిసిపోద్ది గవర్నమెంట్ అని. ఎలాంటి తప్పు జరగదు, 100% సెక్యూర్ అండి. ఫ్రెండ్స్, మనమైతే మమ్మల్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం పంపించి. ఏం పంపించిందాక వెళ్ళిపోయింది. చూడండి, వ్యవసాయ పథకాలు, అన్న క్యాంటీను, అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా, ఏపీ ఈడిబి సేవలు, ఏపీఆర్టీసీ సేవలు అంటే బస్సు బుక్ చేసుకోవడానికి. ఇది హెల్త్ కార్డుకి. పురపాలక సేవలంట, ఇది విద్యా సేవలు, ఇది అమ్మఒడి, ఎలాంటి కానీ తెలుగు వందలు సపరేట్గా ఉంటుంది నాకు తెలిసి. దేవాలయ బుకింగ్ సేవలు అంటే టెంపుల్స్, గుడికి గట్ట వెళ్తాం కదా, అక్కడ దానికి టికెట్ బుక్ చేసుకోవడానికి. ఎనర్జీ సేవలు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇది పరిశ్రమ సేవలు, జైలు సేవలు, జీరో సేవలు, పవర్టీ P4, పంచాయతీరాజ్, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, పోలీస్ శాఖ సేవలు, రెవెన్యూ సేవలు, మైన్ మరియు భౌతిక సేవలు, కీలకారం సేవలు, సివిల్ సేవలు, తల్లికి వందనం, ఇది తల్లికి వందనం, టీటీడీ దేవాలయం సేవలు అంటే ఇప్పుడు తిరుపతి సేవకి గట్ట వెళ్తానన్నాళ్ళు ఇందులో బుక్ చేసుకోవచ్చు.
మహిళా మరియు శిశు సంక్షేమ సేవలు, ఇన్ని సేవలు అయితే ఇచ్చాడు. సేవలు ఇంకా చాలా వరకు టికెట్ బుకింగ్, ఇప్పుడు బస్సు కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్, అది కూడా ఏపీఆర్టీసీయే. ఇంకేమైనా రైతు భరోసా, పంట నష్టం ఇలాంటి డబ్బులు గట్ట పడలేదంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి మీకు మంచి వీడియోలు పెడతానని, మీ టైం కూడా వేస్ట్ చేయకూడదు కదా, మరి అందుకే మంచి వీడియోలు ఇంకా ఇంపార్టెంట్వే పెడతాను. యూజ్ లేనివి అయితే పెట్టను. హాయ్ పెట్టాను, మీకు తెలియదు అనుకుంటాను. మళ్ళీ పెట్టాను హాయ్. ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి, సేమ్ అడగా. మెసేజ్ ఇది స్వయం గవర్నమెంటే పంపిస్తుంది, మనం ఎటువంటి కష్టం పడక్కర్లేదు. హాయ్ పెట్టి ఒక 10 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తే కన్ఫర్మ్ వచ్చేస్తుంది మెసేజ్. మీరు ఓపెన్ చేసి ఒక సేవను ఎంచుకొని ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కొట్టి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. డీటెయిల్స్ ఇస్తే మనకి చెప్పేస్తుంది లిస్ట్లో ఉందా లేదా అని. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు కొంతమంది పడట్లేదు అన్నారు, అందుకెందుకు మా పెద్దమ్మ అన్నారు చెక్ చేయమని. ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ అదే నెక్స్ట్ నొక్కి నిర్ణయించండి అని నొక్కడానికి ఒకసారి నేను టైప్ చేసి చూపిస్తాను ఒక ఆధార్ నెంబరు. మీరైతే ట్రై చేయకండి. నిర్ణయించండి నొక్కాను. ఇలా పెట్టగానే ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇదిగోండి రెస్పాన్స్ సెంట్ అని వచ్చింది. అలాగనే ఒక మెసేజ్ వెళ్తుంది, ఇంకా డీటెయిల్స్ అయితే పంపిస్తుంది మనకి. ఇది మా పెద్దమ్మ వాళ్ళది. దయచేసి వేరే వాళ్ళది ట్రై చేయకుండా మీరు ట్రై చేసుకోండి. ఎవరికైనా అవసరం అయితే పెట్టండి వీడియో, నేను నాకు తెలిసిన వరకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.